మేమున్న ప్రదేశంలోనైతే ఏనుగుల సంచారం చాలా ఎక్కువగా ఉంటుంది. బట్టి మన ప్రయాణంలో ఇలాంటి ఇబ్బందులు చాలా ఎక్కువగా ఎదుర్కొంటాం. దట్టమైన అడవుల్లోనైతే మనకు ఒక కాగితం అవసరం చాలా ఉంది. ముందుగా మనం ఒక కాగితం తయారు చేసుకుందాం. ఇప్పుడు మనం ఒక చెట్టు చూస్తున్నాం. ఏది మంచి చెట్టు, పొడవుండి మంచి పెద్ద కర్ర ఉండదు. ఇది బాగుంది కర్ర పడదాం. నేను చాలా డిహైడ్రేట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. మనకిప్పుడు నీరు, ఆహారం చాలా అవసరం ఉంటుంది. ఇప్పుడు వాటిని ఎత్తుక్కునే అవసరం ఉండదు. సో మనకి సెలియర్ కనిపిస్తుంది. బహుశా ఇది ఒక నీరు ఉండే ప్రవేశానికి తీసుకెళ్తుందేమో. చూద్దాం ఉంటుందో ఉండదో నీరు, వెతుకుదాం. ఇప్పుడు మనం తాడు సాయంతో మెల్లిగా దిగే ప్రయత్నం చేద్దాం. యా ఫస్ట్ రండి 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 రండి. ఇక్కడ ఏవో తోడేలు అడుగుల్లో ఉన్నాయి. బహుశా ఇట్లా అనుసరించుకుంటూ వెళ్తే మాత్రం మనకి ఖచ్చితంగా అటు సైడ్ నీరు, ఆహారం ఉండే అవకాశం ఉన్నది. చూద్దాం ఉన్నదో లేదో ఆహారం. రండి రండి, ఫాస్ట్గా రండి. మనం ఇప్పుడు చీకటి పడే సమయం అవుతుంది కాబట్టి ఇక్కడ దగ్గరలో ఒక షెల్టర్ వేసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే మంచి కర్రలు అవి ఉన్నాయి. బాగా షెల్టర్ వేసుకోవడానికి అవుతుందేమో. చూద్దాం. మనం షెల్టర్ వేసుకున్న తర్వాత ఆహారం ఎత్తుకున్నాం. ఈ ఆకులు మనం షేడ్గా వేసుకుంటే మనల్ని చలి నుంచి కాపాడుతాయి. ఇవి మనం రూఫ్గా వేసుకుంటే మనల్ని వర్షం నుంచి, మంచు నుంచి కాపాడుతాయి. ఇక్కడే మనం షెల్టర్ వేసుకోవడానికి గల కారణం ఏంటంటే ఊసర వెళ్ళి ఎలాగైతే రంగులు మార్చుకుంటుందో ఇప్పుడు నేను ఆ టెక్నిక్ని వాడుతున్నాను. అంటే ఇక్కడ వేసుకోవడం వల్ల మొత్తం అంతా పచ్చగా ఉంది కాబట్టి వైల్డ్ యానిమల్స్ నుంచి మనం కొంచెం దూరంగా ఉండొచ్చు.
ఇప్పుడు మనం ఈ కర్రల పైన ఈ కొమ్మలు వేసుకున్నాం. ఇప్పుడు నా షెల్టర్ అయితే రెడీ అయిపోయింది. నేను ఇంకొన్ని కొమ్మలు తెచ్చుకున్నా, ఎందుకంటే లోపల బెడ్గా వేసుకోవడానికి. ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు మన షెల్టర్ వేసుకోవడం అయితే పూర్తయింది. కాబట్టి మనం నీటిని సేకరించుకొని మళ్ళీ తిరిగి మన నివాసానికి వెళ్దాం. చివరిగా మనకి నీరైతే దొరికింది. త్వరగా కొంచెం మనమైతే కొంచెం నీటిని సేకరించుకొని మళ్ళీ తిరిగి సూర్యాస్తమయం లోపు మన నివాసానికి వెళ్ళిపోదాం. నీరైతే దొరికింది, కానీ మనకు ఆహారం ఇంకా దొరకలేదు. ఈ నీటిలో ఏదైనా దొరుకుతుందేమో చూద్దాం. అయితే ఇప్పుడు నీటిలో దిగి ఆహారం ఏదైనా దొరుకుతుందేమోనని వెతుకుతున్నాను. లేదు, ఏదో ఎగుతున్నట్టు చూద్దాం. దానికి ఏదో చిన్నట్టు ఉంది. మనకు ఆహారం అయితే దొరికేసింది. ఇప్పుడు మనం చీకటయ్యేలోపు మన షెల్టర్ దగ్గరలో మంట వేసుకుంటే మన దగ్గరికి ఏ జంతువు కూడా రాకుండా ఉంటుంది. ఈ సాఫ్ట్ పదార్థం ఇందులో వేసుకొని మనం ఇలా ఫ్రిక్షన్ తెప్పిస్తే మనకి నిప్పు రగులుకుంటుంది. ఆ నిప్పుతో మంట వేసుకోవచ్చు. ఫైనల్లీ మనం మంట అయితే వేసుకున్నాం. ఇప్పుడు మనం తెచ్చుకున్న చేపల్ని కాల్చుకొని తిన్నాం. నేనైతే చాలా ఆకలిగా ఉన్నాను. ఇప్పుడు మనం తెచ్చుకున్న చేపల్ని కాల్చుకొని తిన్నాం. ఇప్పుడు చేపనైతే కాల్చుకొని తిన్నాం. ఇప్పుడు చేపనైతే కాల్చుకొని తిన్నాం. ఈ ఫిష్లో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈరోజుకి ఇది మనకి సరిపోతుంది.
బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. చాలా టేస్ట్గా ఉంది ఇది. ఇప్పుడు మనం ఈ బొగ్గుల ద్వారా వాటర్ ప్యూరిఫై చేసుకొని తాగుదాం. ఇప్పుడు ఈ లేయర్ నేను వేసుకుంటే మనకి వచ్చిన చెత్తనంతా ఆపుతుంది, మనకి మంచి వాటర్ని కూడా ఇస్తుంది. ఇప్పుడు ఈ మనం నీటిని ప్యూరిఫై చేసుకొని తాగుదాం. ఈ వాటర్ మనకి చాలా ప్యూరిఫైగా వచ్చాయి, నీళ్ళు కూడా బాగున్నాయి. ఈరోజు ప్రయాణం ఎంతో సాహసాలతో జరిగింది. ఈ రోజుకి ఎక్కడే విశ్రాంతి తీసుకొని మళ్ళీ రేపు ఉదయం మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. రాత్రి అయితే బాగానే నిద్ర పట్టింది, తెల్లవారైనట్టుంది. యథావిధిగా మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఇప్పుడు నేను ఈ దట్టమైన అడవుల్లో చిక్కుకుపోయాను. ఈ దట్టమైన అడవుల్లో ఎలాగని తప్పించుకోవాలి, దీన్ని తప్పించుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ఇప్పుడు నేను ఏదైనా ఎత్తైన ప్రదేశం చూసుకోవాలి. అది ఎక్కి చూస్తే నేను బయటపడే దారిగా మార్గం కనిపిస్తుందేమో, దాన్ని బట్టి బయటపడవచ్చు. ఇక్కడైతే నాకు ఎత్తైన చెట్టు కనిపిస్తుంది, బహుశా దీన్ని ఎక్కి చూస్తే నాకు బయటపడే మార్గం కనిపిస్తుందేమో. నాకు ఇక్కడి నుంచి ఒక సముద్ర తీరం కనిపిస్తుంది. నేను అక్కడికి చేరుకున్నట్లయితే అడవి నుంచి నేను బయటపడవచ్చు. ఇప్పుడు మనం తీరం వైపుగా మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. మనం ఎంత త్వరగా తీరం ఒడ్డుకి చేరుకుంటే మన గమ్యాన్ని అంత త్వరగా తీర్చుకోవచ్చు. మనం దాదాపుగా చేరుకున్నాం. మీకు అది వినిపిస్తుందా? నా కళ్ళ శబ్దం అయితే చాలా స్పష్టంగా వినిపిస్తుంది. మనం చాలా దగ్గరలో ఉన్నట్టున్నాం. ఫాస్ట్గా రండి. మనం ఈ తీరం ఒడ్డున అయితే నౌకలు కానీ వాడలు కానీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాటి వల్ల మనం ఈ అడ్వెంచర్ని ముగించవచ్చు. మనకు అక్కడ నౌకలు కనిపిస్తున్నట్టున్నాయి, వాళ్ళ సాయం కోసం మనం ప్రయత్నిద్దాం. ఈ అడ్వెంచర్ ఎంతో సాహసంగా జరిగింది. నేను మీ గేర్ సైనింగ్ లో మళ్ళీ ఇంకో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.